గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం గట్కేసర్ దగ్గర పిట్టల శ్రీశైలం అన్న గారి పిట్టల ఫామ్ దగ్గరికి రావడం జరిగింది. చూడొచ్చు, ఇది న్యాచురల్గా అన్న వాళ్ళ ఫాము. ఈ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా సేంద్రియ పద్ధతిలో చేస్తుంటాడు అన్న సాగు. అన్నీ కూడా చూడొచ్చు మీరు. మట్టితోటి, తర్వాత గోపేడతోటి అంతా అన్న ఇలాంటి ప్లాస్టిక్ మోడల్స్ని వాడి ఇలాంటి డిజైనింగ్ చేస్తుండే. ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి, బోర్డు పెట్టి అందరికి వచ్చిన వాళ్ళకు, రైతులకు ట్రైనింగ్ ఇస్తుంటాడు నామినల్ కాస్ట్ తోటి. ఇవన్నీ ఎండిపోయిన ఆకులన్నీ కూడా అన్న భద్రపరుస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. చుట్టూ మంచి వాతావరణం, పచ్చటి వాతావరణం మధ్యన ఈ యొక్క ఫామ్ని డెవలప్ చేసిండు. తన సొంత ఈ 3 ఎకరాల ఫామ్లో అంత నిర్మాణం చేస్తుండు. రకరకాల, ఇది కూడా ఒకటి మోడల్స్ తయారు చేసి దీంతో అంతా డిజైన్ చేస్తుండు. చూడవచ్చు, పశుగ్రాసానికి సూపర్ నేపియర్ గడ్డిని అంతా పెంచడం జరుగుతుంది. కొత్త మునగ కూడా వేయడం జరిగింది. చూడవచ్చు, ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుంది కాబట్టి మునగకు చూడవచ్చు చెట్లకు మంచి ఖాతా ఉంది, బాగా బలమైన ఖాతా అంత. ఇది అల్ల నేరేడు చెట్లు. సేంద్రియ పద్ధతిలో చేసే రైతులందరూ కూడా ఇట్లా వర్మి కంపోస్ట్ని, ఇందులో వచ్చిన కలుపంతా కూడా తీసి ఇట్లా న్యాచురల్గానే వర్మి కంపోస్ట్ చేయడం జరుగుతుంది. రకరకాల మొక్కలు, అరటి, మునగ, తులసి, ఇక్కడ పుదీనా అయితే అన్న చాలా పెద్ద మొత్తంలో కూడా పండిస్తుండు. మడి సపరేట్గా చేస్తుండు. చూడవచ్చు, దాన్ని వస్తే చూడవచ్చు, పుదీనా కూడా అన్న చాలా బాగా చేస్తుంది. తర్వాత ఇక్కడ తులసి మొక్కలు, ఎంత తులసి వనం చూడవచ్చు. పుదీనా, మంచి తులసి. ఇది మెడిసిన్గా కొనుక్కొచ్చేది, అద్భుతమైన రుచి అసలు. చూడవచ్చు, ఈ తులసి తింటుంటే అసలు మహారుచి మామూలుగా లేదు. మింట్ అనుకుంటా, యాక్చువల్గా ఇది మింట్. ఇది వచ్చేసి పుదీనా. షెడ్ నెట్ వేసింది ఇట్లా పైప్ ద్వారా. చూడొచ్చు, ఇది ఒక 2 ఆకులు రుచి చూడ, అసలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో తింటే కానీ తెలుస్తుంది. మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్కలని అన్న అంత సేంద్రియ పద్ధతిలో. చూడొచ్చు, ఎంత సత్యనారాయణ మొక్కలు. ఇది ఒక క్రాప్ చూడొచ్చు. ఇది మన అన్ని మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్కలు. ఫోటో వెరైటీ. షేడ్ నెట్ రకరకాల మొక్కలన్నీ పెంచుకుంటూ చూడవచ్చు. బచ్చల కూర చెట్లు అసలు కనపడ కూడా చాలా రోజులైంది. బచ్చల గింజలు, డ్రాగన్ వెరైటీ. ఇదంతా సోలార్ డ్రైయర్ యూనిట్. యాక్చువల్గా ఇది రైతు పండించిన పంటని డ్రై చేసుకోవడానికి సోలార్ డ్రైయర్లో వాడతారు.
ఇక్కడ చూడొచ్చు మీరు. దాంతోపాటు ఇక్కడ సేంద్రియంగా చేయడానికి గోమూత్రం తోటి, గోపేడ తోటి, ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ పేడని కొద్ది రోజులు మురుగనిచ్చి తర్వాత దాన్ని లేయర్ బై లేయర్ షిఫ్ట్ చేస్తూ దానికి ద్రావణాన్ని తీసుకొచ్చి ఫైనల్ ద్రావణాన్ని వాళ్ళు మొక్కలకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. మందులు కొట్టకుండా వీళ్ళంతా గోమూత్రము, గోపేడ ద్వారా వచ్చేటువంటి ఈ ద్రావణాన్ని తయారు చేసి మొక్కలకు అందిస్తారు. ఇక్కడ చూడొచ్చు ఇదంతా వర్మీ కంపోస్ట్. అంతా వర్మీ కంపోస్ట్ ఇలా తయారైనదంతా కూడా వర్మీ కంపోస్ట్ కింద బెడ్ కింద కన్వర్ట్ చేసింది. ఇక్కడంతా మునగ, బొప్పాయి సంబంధించిన పంట. ఇదంతా మునగ తోట అంతా ఇది. ఇక్కడ చూస్తే డ్రై అయిన ఆకులన్నీ కూడా ఇట్లా వేస్ట్ అయిన వరిగడ్డి ఆకులంతా కూడా డ్రై చేసి ఇందులో పొందుపరుస్తుంది. ఆకుకూరలు ఇవన్నీ బచ్చల కూర ఆకులు అన్నీ చూడవచ్చు మీరు కింద. ఒక్కొక్కటి అంతా కూడా మట్టిగా ఇదంతా దీంట్లో వర్మీ కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. చూడొచ్చు మంచి నాణ్యమైన పసుపు, మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి పసుపు. ఇందులో ఎక్కువ % కుర్కుమిన్ కూడా ఉంటుంది. కుర్కుమిన్ కూడా కలిగి ఉంటుంది ఇందులో ఎక్కువ. చూడొచ్చు పసుపు అంతా కుర్కుమిన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా ఇట్లా వచ్చిన కలుపుని, తీసిన వేస్ట్ని, తీసినటువంటి మన గడ్డిని అంతా కూడా వేస్ట్ కాకుండా వీళ్ళు ఇది చాలా మెడిసినల్ వాల్యూ కలిగిన గడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే పుదీనా నుంచి వచ్చిన ఆకుది ఇది. కాండాలన్నీ దీని నుంచి వచ్చే వాసన చూస్తుంటే కూడా మనకు తెలుస్తుంది పుదీనా ఆకు గడ్డి అంటుంది. అలా భూమిలోకి తీసుకొస్తున్నాం. స్టోరేజ్ రైతుకు కావాల్సిన చిన్న చిన్న పనిముట్లు అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. చూడొచ్చు మీరు. సోలార్ డ్రైయర్ ఎండకు బాగా ఉపయోగపడుతుంది డ్రై చేసుకోవడానికి.